జెపి బీఆర్ఎస్ నాయకులు తోడు దొంగలుగా మారి ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఇవాళ హనుమకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో 564 మంది లబ్ధిదారులకు కాళోజీ కళాక్షేత్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టు పట్టిపోయాయని అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ మళ్లీ తమపైన ఎదురుదాడి చేస్తుందని కామెంట్ చేశారు. రాజులా చేయాలి అని 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో ఈ మధ్యనే 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని తపన పడుతున్న ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు, వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరంకు సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వాన్ని అసహించుకున్న ఇంకా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఇందాక సారన్న చెప్పినట్టు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వమో ఏ రాష్ట్రమో కులగణన చేయకపోతే తెలంగాణ రాష్ట్రము కులగణన చేసి